అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. మేషరాశి వారికి రాత్రికి రాత్రే జీవితం మారిపోయింది. విషయం తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఈ కాలంలో మేషరాశి వారికి గ్రహస్థితులు అనుకూలంగా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న పనులు క్రమంగా పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఆత్మవిశ్వాసం పెరిగి కొత్త నిర్ణయాలు తీసుకునే ధైర్యం వస్తుంది. ఇప్పటి వరకు ఆగిపోయిన అవకాశాలు మళ్ళీ మీ ముందుకు రావచ్చు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి పై అధికారుల ప్రశంసలు దక్కే సూచనలు ఉన్నాయి. కష్టపడి చేసిన పనికి గుర్తింపు లభిస్తుంది. పదోన్నతి లేదా జీవిత వృద్ధి వంటి శుభవార్తలు వినే అవకాశం ఉంది. నిరుద్యోగులు ప్రయత్నిస్తే మంచి ఉద్యోగ అవకాశాలు కూడా పొందగలరు. వ్యాపార రంగంలో ఉన్న మేషరాశి వారికి లాభాలు క్రమంగా పెరుగుతున్నాయి. కొత్త పెట్టుబడులు పెట్టాలనుకుంటే జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళడం మంచిది. భాగస్వామ్య వ్యాపారాలలో చిన్న చిన్న విభేదాలు వచ్చినా చివరికి పరిష్కారం అవుతాయి. ఆర్థికంగా గతంలో ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. అప్పులు తీర్చే దిశగా ముందడుగు వేస్తారు. అనుకోని మార్గాల్లో ధనలాభం కలగవచ్చు. కుటుంబ విషయాలలో కొంత శాంతి నెలకొంటుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చు. కుటుంబ సభ్యుల సహకారంతో మీకు బలంగా ఉంటుంది. జీవిత భాగ్యస్వాములతో కుటుంబ విషయాలలో కొంత శాంతి నెలకొంటుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చు. కుటుంబ సభ్యుల సహకారం మీకు బలంగా ఉంటుంది. జీవిత భాగ్యస్వామితో ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. ప్రేమ సంబంధాలతో ఉన్న వారికి మంచి పురోగతి ఉంటుంది. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే శరీరానికి విశ్రాంతి చాలా అవసరం ఉంటుంది. అధిక ఒత్తిడి, కోపం తగ్గించుకోవడం మంచిది. తలనొప్పి, నిద్రలేమి వంటి చిన్న సమస్యలు రావచ్చు. కాబట్టి సమయానికి నిద్ర, సరైన ఆహారం తీసుకోవాలి. యోగా, ధ్యానం చేయడం ఇలాంటివి మంచి ఫలితాలు ఉంటుంది. విద్యార్థులకు చదువులో మంచి ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అనుకూల సమయం. గురువుల సలహాలు తీసుకుంటే విజయం దగ్గర పడుతుంది. విదేశీ విద్య లేదా ఉన్నత చదువుల కోసం ప్రయత్నించే వారికి శుభవార్తలు రావచ్చు. ఈ సమయంలో మేషరాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు వెళితే విజయాలు సాధిస్తారు. ప్రతి మంగళవారం హనుమంతుడిని ప్రార్థించడం, ఎరుపు పూలతో పూజ చేయడం, ఓం అంగారకాయ నమః మంత్రం జపించడం శుభప్రదం. మొత్తంగా ఈ కాలం మేషరాశి వారికి పురోగతి, ధైర్యం, ఆర్థిక మెరుగుదల మరియు కుటుంబ ఆనందాన్ని తీసుకురానుంది. ఈ మేషరాశి వారికి మీ పురోగతి కొంత మందగమనం అయినట్లు అనిపించినప్పటికీ మీరు చేస్తున్న కృషి భవిష్యత్తులో తప్పకుండా మంచి రిజల్ట్ చూస్తారు. మీరు తీసుకునే నిర్ణయాలు కొంచెం ఆలస్యంగా ఫలితం ఇస్తాయి, కానీ అవి స్థిరంగా ఉంటాయి. సంతాన సంబంధిత విషయాలలో కొంత ఆందోళన కలిగించిన పరిస్థితులు ఎదురైనా మీరు ఓర్పుతో వ్యవహరిస్తే వాటిని కూడా అధిగమించగలుగుతారు. బంధువులతో కలయిక మీకు మానసికంగా ఉపశమనం ఇచ్చి కొన్ని విషయాల్లో కొత్త మార్గాలను చూపిస్తుంది. ఆర్థిక వ్యవహారాలలో కొంత జాగ్రత్త చాలా అవసరం ఉంటుంది. ఆదాయం వచ్చిన వెంటనే ఖర్చు చేసే అలవాటును తగ్గించుకోవాలి. పాత బాకీలు తిరిగి వచ్చే సూచనలు ఉన్నప్పటికీ కొంత ఆలస్యం కావచ్చు. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అనుభవజ్ఞుల సలహా తీసుకుంటే చాలా మంచిది. ధనాన్ని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో స్థిరత్వం పెరుగుతుంది. కుటుంబంలో సానుకూల వాతావరణం ఉంటుంది, కానీ చిన్న చిన్న అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ప్రేమ మరియు వైవాహిక జీవితం విషయంలో పరస్పర అవగాహన చాలా అవసరం. ఆరోగ్యపరంగా సాధారణ జాగ్రత్తలు తీసుకుంటే పెద్దగా ఇబ్బందులు ఉండవు. మీరు ప్రశాంతంగా ఉంటే రోజు మొత్తం సానుకూలంగా గడుస్తుంది.